డిపార్ట్మెంట్ల మధ్య ఇగో పెళ్లి ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్. నెల్లూరు రూరల్ కాదు, నెల్లూరు జిల్లా దిశ మార్చే భారతదేశంలోనే అతిపెద్ద గ్లాస్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ మధ్య సమన్వయం లేక. ఎందుకని చెప్తున్నానంటే దయచేసి అర్థం చేసుకోండి సార్. మీకు తెలిసిన విషయాలు అధికారులతో కూడా చెప్తున్నా. ఎప్పుడో 2014-19లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆఖరి దశలో 500 ఎకరాల ల్యాండ్ని ప్రభుత్వం డబ్బులు చెల్లించి స్వాధీనం చేసుకుంది పరిశ్రమ. 500 ఎకరాలకి 50 కోట్ల డబ్బులు ఇచ్చేదాకా ఫారెస్ట్ అధికారులు చూస్తారు. డబ్బులు తీరా 50 కోట్లు ప్రజా డబ్బు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏపీఎస్సీ ద్వారా చెల్లించిన తర్వాత 50 కోట్ల రైతులు చెల్లించిన తర్వాత తీరా పరిశ్రమ పెట్టాలన్న సమయానికి అక్కడ తీసుకొచ్చి ఫారెస్ట్ వాళ్ళు ఉన్నది ఇది బోర్డు నాటారు. ఆ తర్వాత రెండోసారి కూడా ఎమ్మెల్యేలకు అనేక ప్రయత్నాలు చేశాం. నా మాట పట్టించుకోవడం లేదు. గౌతమ్ రెడ్డి గారు బతుకుంటే ఏదైనా కొంత అవకాశం దొరికేదా కానీ వాళ్ళు చొరవ తీసుకున్నారు. సెక్రటరీ గారు అమర్ కలెక్టర్ చొరవ తీసుకున్నారు. ఈ లోపల దురదృష్టం గౌతమ్ రెడ్డి గారు మరణించారు. సెక్రటరీ గారు బదిలీపై వెళ్ళారు. ఆ తర్వాత అధ్యయనం తెలియదు. జిల్లా కలెక్టర్ గా హిమాంశు గారు వచ్చిన తర్వాత ఎంతో చొరవ తీసుకున్నారు. దయచేసి డిఎఫ్ఓ గారిని 1కి 10 సార్లు రిక్వెస్ట్ చేశాను. చేతులు పట్టుకుని బతిలాడినంత పనిచేశాను. కానీ ఇప్పటికి కూడా ఫలితం లేదు. నేనేమంటానంటే సార్, ఇక మీరు ఎవరైతే వారు ఇచ్చే అవకాశం లేదు. ఇంకా వారితో మాట్లాడితే అది ఇస్తే నా ఇప్పుడు నాకు ఉంటుందని చెప్తున్నాడు. కాబట్టి దయచేసి డిఎఫ్ఓ గారి చేత సంతకం పెట్టించి దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కాదు ఏపీఎస్ ల్యాండ్ అయినా సరే నిర్ణయం తీసుకోండి. అలా కానప్పుడు డైవర్షన్ కింద ఈ 500 ఎకరాలకి ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక జిల్లాలో, అది కూడా మీరు ఇప్పటికే 14 జిల్లాల్లో చూసి ఉన్నారు కాబట్టి మీరు చొరవ తీసుకొని మీరు హయాంలో ఒక మంచి గ్లాస్ ఇండస్ట్రీ, అతి పెద్ద గ్లాస్ ఇండస్ట్రీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉన్నంత వరకు ఈ గ్లాస్ ఇండస్ట్రీ ఎవరు తెచ్చారు, ఇన్ని వేల మందికి ఎవరు జీవనోపాధి అంటే ఒక విమర్శకులు ఏర్పడతారు. ఎందుకని చెప్తానండి సార్, ఈ జిల్లాలో ఎంతో మంది కలెక్టర్లుగా పనిచేశారు. ఈ రోజు కూడా ప్రజల మనసులో ఉండే కలెక్టర్లు ఇద్దరే. ఒకటి ఎస్ఆర్ శంకరయ్య గారు, 2 కొప్పూరు రాజు గారు. ఈ జిల్లాలో పేదల కోసం అభివృద్ధి కోసం పనిచేశారు సార్. మిగతా వాళ్ళు పనిచేయలేదని కాదు, కానీ వారు అద్భుతంగా చేశారు. వారి స్థాయిలో, ఒక ఎస్ఆర్ శంకరయ్య గారి స్థాయిలో, ఒక కొప్పూరు రాజు గారి స్థాయిలో ఈ జిల్లా చరిత్రలో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఏడాదిలో ఆ గ్లాస్ ఇండస్ట్రీ పూర్తయితే ఆ గ్లాస్ ఇండస్ట్రీ ద్వారా వచ్చే వేలాది ఉద్యోగాల్లో ఆ కుటుంబ జీవితాల్లో హిమాంశు శుక్లా గారు ఎప్పటికీ మీరు ఉంటారని కోరుకుంటూ దయచేసి భావోద్వేగానికి గురై కాస్త ఆవేశంగా మాట్లాడాల్సి వచ్చింది. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. 2018 నుంచి తిరిగి అధికారుల చుట్టూ, ఫారెస్ట్ అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ, ఆఖరికి విఆర్ఓ దగ్గర నుంచి అందరూ బతిలాడి విసిగి వేశారు. ఈసారి తీరా మీ అందరి దయ వల్ల చేతికొచ్చేది మళ్ళీ ఆగిపోతుందనే బాధతో, కడుపు మంటతో మాట్లాడుతున్నారు సార్. దయచేసి అర్థం చేసుకుంటూ. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.